భారతదేశం అప్రమత్తం అవ్వాల్సిన సందర్భం అయితే చాలా ముందుకొచ్చేసింది. ఎందుకంటే ఇదివరకు రష్యా చైనా పాకిస్తాన్‌కి సహకరించి మన మీద యుద్ధానికి వస్తుందంటే అది లేదు. ఇప్పుడు చైనా ట్రంప్ గురించి భయపడుతోంది. ముందు ఆళ్ళ వ్యాపారాలు చూసుకోవాలి. ఆళ్ళకి సంబంధించినటువంటి కష్టాల్లోనే ఉంది. లేదా చైనా అండతో కూర్చుని పాకిస్తాన్ మన మీదకి రావడానికి దాని దగ్గర ఇప్పుడు పందారికి ఎతుక్కోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి భయం లేదు. కానీ పాకిస్తాన్ అట్లాగని ఆగుతదా? పుట్టుకతోనే పాకిస్తాన్‌లో కడుపులో ఒకటో రోజున పిండం దగ్గర నుంచినే ఆ పిండానికి నేర్పుతా ఉంటారు. భారత్ శత్రుత్వం, భారత్ మీద వ్యతిరేకత నరాన ఇప్పుడున్నటువంటి పుట్టిన ప్రతి ఒక్కడికి అది నేర్పినటువంటి పరిస్థితి. పోనీ ఆ తర్వాత ఏమైనా ప్రపంచంలో వాళ్ళు ఇతర దేశాలకు తిరుగుతా, ఇతర ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ టూరిజం ఇది జరుగుతూ ఉంటుంటే వాళ్ళతో మాటామంతి వీటి కారణంగా కొంత జ్ఞానం వస్తుంది. కానీ అక్కడ ఆ గతి లేనటువంటి బ్రతుకులు అయ్యేటప్పటికి చివరికి వాళ్ళు పుట్టుకతోనే భారత వ్యతిరేక తీవ్రవాదులుగా మారుతున్నటువంటి పరిస్థితి. ఈ తీవ్రవాదులకు తోడు బంగ్లాదేశీ తీవ్రవాదులు తోడయ్యారు. ఇప్పుడు యూనస్ సర్కార్ వచ్చాక ఈ ఇద్దరూ కలిసి భారత్లోకి బెంగాల్ లాంటి చోట్ల ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యమాల వెనకాల వాళ్లే ఉన్నారన్నట్టు స్పష్టంగా కనబడుతుంది. దాదాపుగా 6-7 జిల్లాల్లో శాంత హిందువుల్ని తరిమేసేటటువంటిది సరిహద్దు జిల్లాలలో, ప్రత్యేకించి బెంగాలే కాకుండా సరిహద్దు జిల్లాలలో ఎక్కడైతే బీజేపీ పాలిత రాష్ట్రాలు అయితే కంట్రోల్ చేస్తున్నాయి, కానీ బీజేపీ ఏతర రాష్ట్రాలు ఉంటే కనుక అక్కడ మాత్రం చేస్తున్నారు. ఒక జార్ఖండ్ దగ్గర, ఒక బీహార్ దగ్గర, అంటే బీహార్ దగ్గర మళ్ళీ బీజేపీ కంట్రోల్ చేస్తుంది, అక్కడ ఉంది కానీ అక్కడ లాలు కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా అక్కడ సహకరిస్తున్నారు. క్రమంగా భారతదేశ రాజకీయాలను శాసించాలనుకుంటే ఈ రెండు దేశాలు కలిపి భారతదేశంలో మతపరమైనటువంటి విభజన తీసుకురావాలన్నటువంటి కుట్ర అయితే చేస్తున్నాయి.